Yeah, Happily, no worries. Yeah, good. పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి వీడియోస్ టర్న్ ఆన్ చేసుకునేకి. సి దిస్ మీటింగ్ ఈజ్ లైక్ ఏ ప్రీ లాంచ్ లాగా అనుకోండి. అసెండ్ మీకు ఏదైతే మనము అష్యూర్ చేస్తున్నానో ఫస్ట్ 1 వీక్లో మీకు అందరికీ నేను ఒక ఐడియా ఇస్తానని, దానికి సంబంధించి ఇది ఒక ప్రీ లాంచ్. బికాస్ ఒరిజినల్ లాంచ్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే. So what we are going to do now is like a pre-launch. I will give you a brief intro on what this program is all about. And ఈ కాల్లో అందరూ కూడా 90% ఐ మీన్ మీరందరూ మీ మీ విజన్ బోర్డ్స్ నాతో షేర్ చేసుకోవడము, మేనిఫెస్టేషన్స్ మీద వర్క్ చేయడం ఇవన్నీ ఆల్రెడీ జరుగుతోంది కాబట్టి హౌ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, దిస్ కాల్ ఈస్ అబౌట్ దట్. And if you can see, there are only very limited people that I invited. And maybe నేను కొంతమందిని మిస్ కూడా అయినానేమో, నాకు తెలీదు. సో కాన్షియస్లీ, 1 second, రాజేష్, మేబీ 3 or 4 people నేను మిస్ అయినట్టున్నా. నేను సెప్టెంబర్ నుంచి, అంటే ఈ 18 month ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో నేను పర్సనల్గా వర్క్ చేయాలనుకుంటున్న ప్లాటినమ్స్తో మీట్ అనుకోండి. అఫ్ కోర్స్ ఇందులో ఒక మేబీ 5 to 6 people మిస్ అయినట్టున్నారు. లైక్ మంజు కావచ్చు, ఇప్పుడు నేను మేబీ రాజేష్, మేబీ రూప, మేబీ భార్గవి, ఆర్ శుభం, ఆర్ అక్కి. అంటే యా శుభ్, మీరందరూ కూడా యువర్ ఆల్ pretty new. I consciously wanted to work with very new people. చాలా కొత్తగా, మెంటల్గా చాలా కొత్తగా మైండ్లో నాకు అది చాలా సులభం ఈ ప్రోగ్రామ్ ద్వారా. నెక్స్ట్ 1 yearలో టేకింగ్ దెమ్ టు ప్లాటినం ఈజ్ వెరీ సింపుల్ ఫర్ మీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ లాంచ్ లోపల నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరితో ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. మేలో నేను ఎప్పుడైతే లాంచ్ చేయబోతానో ఆ లోపల మనందరము మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవుతూ, సో దట్ బై ద టైమ్ ఇట్ గెట్స్ లాంచ్డ్ ఐ వాంట్ యూ టు బికమ్ వెరీ ప్రొఫిషియంట్. సో వాట్ దిస్ ఈజ్ అని చెప్పే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఇన్ నో వే కనెక్టెడ్ విత్ WTD. This is absolutely no way connected with WTD. Okay. And టోటల్ ఇండిపెండెంట్ ఆఫ్ WTD ఒక కొత్త ఎంటిటీ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఎనీ పర్సన్ హియర్ హూ ఈస్ రెగ్యులర్లీ అటెండింగ్ ద మార్నింగ్ కాల్స్, యూ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్. జస్ట్ అంటే మీకు మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ WTD. బట్ అసెండ్ ఈస్ లైక్ ఎ క్యాటలిస్ట్. సో వావ్ అసెండ్ ఈస్ associated, actually connected with my another company called wow. సో వావ్ అనేది గ్రో అయ్యే దాంతో పాటు మీరు కూడా ఎలా గ్రో కావచ్చు అనేది అసెంట్. ఓకే, 1 second. నాకు యాక్చువల్గా అనంత్ నేను షేర్ చేస్తా అంటే పీపీటీ అదొక్కటే కనబడుతుంది. మీరు మోయింది పర్ఫెక్ట్ కనబడుతుంది. కరెక్టే, కానీ నాకు మీరు కనబడకపోయేసరికి కనపడాలంటే యాక్చువల్ గా మీరు మాట్లాడేదే కనిపిస్తుంది. అక్కడ మీకు గ్యాలరీ అని పెట్టండి, కానీ అందరూ కనపడరు. కొంతమంది 4-5 కనపడతారు అంతే. అది ఎంతో కొంత కనపడి ఎట్లా 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 చెప్పది. ఆ పైన మీకు స్పీకర్, గ్యాలరీ, డైనమిక్ గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా. అవును, ఇప్పుడు గ్యాలరీలోనే ఉంది అది. ఇప్పుడు
షేర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ ఆప్షన్ చెక్ చేయండి. షేర్ కొట్టినాక యాక్చువల్లీ షేర్ కొట్టినాక మొత్తం స్క్రీన్ షేర్ అయిపోతుంది. అవును. అప్పుడు మీరు మీ సింగిల్ విండో కనబడతా ఉంటుంది కదా. ఏం కనబడటంలే, అదొక్కటే పీపీటీ కనబడుతుంది. అదృష్టం. ఒక్క నిమిషం. ఆప్టిమైజ్ ఫర్ వీడియో షేరింగ్ కంటెంట్ ప్రెసెంట్ లెవెల్ కంటెంట్ అండి. వంశీ బ్లూటూత్ నా డివైస్ ఆఫ్లో ఉంటుంది, అంత పైన కనెక్ట్ అవుతుంది. 1 సెకండ్. అవును. ఓ, ఇప్పుడు మాకు చిన్నది కనిపిస్తుంది యాక్చువల్గా. సరే ఇట్నే అదేదో ఫుల్ స్క్రీన్ చేయకపోతే కనబడతానట్టుంది నాకు. లెట్ మీ ట్రై లైక్ దిస్ ఓన్లీ. ఓకే. మాకు చాలా చిన్నది కనబడుతుంది స్క్రీన్. అవునా? రెండు ఈక్వల్ కనబడుతుంది, మీ పిక్చర్ అండ్ షేరింగ్ రెండు ఒక ఈక్వల్ కనబడుతుంది. అవుట్. నువ్వు ఒక్కటి అన్మ్యూట్ చేసుకోండు, ఎందుకంటే నాకు అట్లా కనబడతానా, బట్ నేను కనబడటం లేదే. విజయ్ తెచ్చి చూపిస్తున్నాడు, బాగుంది, బట్ నేను కనబడటం లేదు విజయ్. అనంత్ ఏమన్నా ఇది ఉంటే నాకు నువ్వు చెప్తాను. ఇంటరప్ట్ చేయి. యా. సో అసెండ్ అనేది హౌ యూ కెన్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ హెల్త్ ఇండస్ట్రీ అండ్ గ్రో విత్ వావ్. వావ్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ బికమింగ్ మల్టీ క్రోర్ కంపెనీ. ఇందులో భాగంగా మీరు కూడా గ్రో ఎట్లా అవ్వచ్చు, హౌ కెన్ యూ ఆల్సో టేక్ పార్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ వావ్. దట్ ఈస్ హౌ అసెండ్ ఈస్ డిజైన్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫండమెంటల్ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వీఆర్ బేసికలీ a part of health industry, and when it comes to health industry, you should understand number one thing, మన మైండ్లోకి వచ్చేది హెల్త్ అంటే ఇప్పుడు కాదు, అట్లీస్ట్ 20 years బ్యాక్ సిక్నెస్ ఇండస్ట్రీ. హెల్త్ అంటేనే సిక్నెస్ ఇండస్ట్రీ, అంటే డాక్టర్స్, మెడిసిన్స్, మెడికల్ షాప్స్, మేబీ ఫార్మా కంపెనీస్ అండ్ హాస్పిటల్స్. సో డిజీజెస్, సిక్నెస్ అంటే ఇది. ఇంతకుముందు దట్ యూస్ టు బి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఇప్పుడు కూడా సిక్నెస్ ఇండస్ట్రీ. బట్ లాస్ట్ 2 decadesలో ఇంకొక ఇండస్ట్రీ విచ్చలవిడిగా గ్రో అవడం మొదలైంది, దాని పేరే వెల్నెస్. వెల్నెస్ అంటే పేరులోనే ఉంది, రోగము బారిన పడకుండా, విదౌట్ గెటింగ్ సిక్, హౌ వీ కెన్ లీడ్ ఎ లైఫ్ విత్ వైబ్రాంట్ హెల్త్. ఒక అద్భుతమైన హెల్తీ లైఫ్ని ఎట్లా లీడ్ చేయొచ్చు, దానికి ఏమేమి కావాలి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, స్పాస్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆపోజిట్ టు సిక్నెస్ అనుకోండి, రోగం బారిన పడకుండా చేసేది వెల్నెస్. నౌ వినేకి బాగుంది, వెల్నెస్ ఇండస్ట్రీ, ఓకే, ఇది కూడా బాగానే గ్రో అవుతుందేమో అనుకుంటున్నారేమో. ఒక్కసారి ట్రై టు అండర్స్టాండ్ హౌ, అంటే అసలు వెల్నెస్ ఇండస్ట్రీ ఎంత పెద్దది, మీకు ఎవరికైనా క్వశ్చన్ ఉంటే, మనకందరికి ఫార్మాస్యూటికల్, మందులు, మెడికల్ షాప్లు, హాస్పిటల్స్, డాక్టర్స్, ఇవన్నీ చాలా పెద్దది అని మనకందరికి ఉండే అవగాహన కదా. ఇన్ రియాలిటీ వెల్నెస్ ఇండస్ట్రీ ఈజ్
4 times బిగ్గర్. అంటే ఇప్పుడు ఆ ఏ ఇప్పుడు గ్రో అయిన రేట్ ఎలా ఉందంటే ఇట్ హాస్ బికమ్ 4 times బిగ్గర్ దాన్ ద ఫార్మా ఇండస్ట్రీ. ఇది చాలా మందికి తెలియని విషయము. అండ్ బై ఇప్పుడు బై 2033 ఇట్స్ గోయింగ్ టు బికమ్, అంటే ఇప్పుడు వరకు ఏదైతే అచీవ్ చేసిందో 6.5 trillion dollars, దాన్ని ఇంటూ 2 చేయబోతుంది నెక్స్ట్ 6 years 7 yearsలో. అంత పెద్ద ఇండస్ట్రీలో యు ఆర్ గోయింగ్ టు బి ఏ పార్ట్ అనమాట. అసెండ్ అనేది ఒక బ్రిడ్జ్, హౌ యూ కెన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద వెల్నెస్ ఇండస్ట్రీ. ఓకే, జస్ట్ అండర్స్టాండ్. రాను రాను రోగాలు పెరిగేటివే, జనాల్లో మేము ఆరోగ్యంగా ఉండాలన్న అవగాహన కూడా ఇంకా విపరీతంగా పెరిగేదే. ఇది కేవలం ఇప్పటికి అచీవ్ చేసిన గ్రోత్. ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు, జస్ట్ ఇమాజిన్, $13 trillion, అంటే లక్షల కోట్ల ఇండస్ట్రీ అది వెల్నెస్ అనేది. నా ఎందుకు ఈ ట్రెండ్ ఇట్లా గ్రో అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఆలోచించడం మొదలు పెట్టినారు. ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ డికేడ్ అనుకోవచ్చు, 10 yearsలో. కోవిడ్ తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది అది. హెల్త్ పరంగా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సిక్ కేర్. ఇప్పుడు మనం ఉండేది అయితే వెల్ కేర్, అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సిక్ కేర్. హాస్పిటల్స్ బిల్స్, రోగాలు, ఆ డిజీజ్ని మేనేజ్ చేసుకుంటా ఉండడము, కళ్ళ ముందు అట్లాంటి కేసులు చూడడము, వాటి వలన పీపుల్కి ముందే ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ డెవలప్ చేసుకున్నారు చాలా మంది. రెండోది, న్యూట్రిషన్ పట్ల అవగాహన, విపరీతంగా పెరుగుతున్న అవగాహన. ఒక నిమిషం మరి, యా, అది మీరు ఒకసారి మీరు కనపడకుండా స్క్రీన్ పెట్టరా, అది వెనక మీరు అడ్డొస్తున్నారు స్క్రీన్కి. అవునా? ఒక పని చేయండి. నేను ఓకే, ఇప్పుడు నేను ఏదైనా మార్చాలి. 1 second. ఓవర్ ద షోల్డర్, నో నో నో, యాప్ ఏదో బ్యాక్గ్రౌండ్ సైడ్ బై. తీసేసేయండి, అది తీసేసేయండి యాక్చువల్గా. అవునా? ఆప్షన్ తీసేసేయండి, ఎన్నో మీరు మాకు కనపడతారు. తీసేసేటను, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు వ్యూలోనే మళ్ళీ షేర్ చేస్తాను. ఫంక్షనల్ ఆప్షన్స్. ప్రదీప్ ఒకసారి ఇలా. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేశాను, ఈ విధంగా వస్తాను కదా. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అండ్ మార్నింగ్ మనం చేస్తున్నాం చూస్తున్నారా, డబ్ల్యూటిడి లాంటి అట్లాంటి కాన్సెప్ట్స్. పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దీస్ థింగ్స్, అండ్ పీపుల్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మెంటల్ హెల్త్, స్లీప్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాంజివిటీ. అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ దే ఆర్ కన్సర్న్ అబౌట్ దేర్ అపియరెన్స్. ఇంతకు ముందులాగా కాకుండా, అంటే 60 వరకు పనిచేస్తున్నాము, 70 వరకు పనిచేస్తున్నాము, స్ట్రెస్ తీసుకుంటా అట్లా లేదనమాట. పీపుల్ వాంట్ టు లుక్ గుడ్, ఫిట్ ఇన్ టు గుడ్ క్లోత్స్, బికాస్ చాయిసెస్ పెరిగినాయి. మనీ చాయిసెస్ పెరిగినాయి అండ్ వరల్డ్లో చాయిసెస్ పెరిగినాయి. సో దట్ ఈస్ వై wellness consumer has become holistic. సో ఈ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ వెల్బీయింగ్ని బ్యాలెన్స్ చేయాలనుకునే ఒక ట్రెండ్ విపరీతంగా గ్రో అవుతుంది. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అందుకనే ఫార్మా కంటే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, దిస్ ఇస్ గుడ్. గుడ్. అందుకనే ఫార్మా కంటే మన వెల్నెస్ సెక్టర్, న్యూట్రిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెల్నెస్ సెక్టర్. ఫార్మా కంటే వెల్నెస్, దిస్ ఈజ్ ఎ బిగ్ థింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చాలా మందికి మనకు తెలిసి హాస్పిటల్స్, మెడిసిన్స్ ఇవన్నీ వి థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ ఆర్ కనెక్టెడ్ టు సంథింగ్ విచ్ ఈస్ 4 times బిగ్గర్ దెన్ ద మెడికల్ ఆర్ ఫార్మా ఇండస్ట్రీ. ఓకే, సో అండ్ స్కోప్ ఇప్పుడే బిగిన్ అయింది. ద రెవల్యూషన్ హ్యాస్ జస్ట్ బిగన్ నౌ. అందులో మేము భాగమైనాము కాబట్టి, అఫ్ కోర్స్
గత 20+ yearsగా పర్సనల్గా హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ వెల్నెస్. గత 20+yearsగా లైక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూట్రిషన్, సప్లిమెంటేషన్ అండ్ తర్వాత ఫిట్నెస్ కంపెనీస్ నేను ఎస్టాబ్లిష్ చేయడం, ఆ తర్వాత వావ్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ అంటే we gained lot of knowledge and we started giving lot of solution to lots of clients. In fact, that number went to lakhs. So that is how wow has grown from scratch. సో ఇప్పుడు గత 7 ఏళ్లలో గమనిస్తే వావ్ ఇట్ ఈస్ present in more than 20+ countries with 2 lakh plus happy clients. But the good news is we just began. Okay, this is just the beginning. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతకుముందు ఏదో ఒక మీటింగ్లో చెప్పాను, ద రైజింగ్ టైడ్ విల్ రైజ్ ఈవెన్ ఏ షిప్ అని చెప్పాను కదా, మీకు గుర్తుంటే వావ్ కూడా అట్లా రైజ్ అయిందని అనుకోండి. ఎందుకంటే పీపుల్కి అవసరం అది. వెల్నెస్ అనేది మనుషులకు అవసరము. ఒక రైట్ సొల్యూషన్ ఇవ్వడం మొదలు పెట్టేసరికి ద కంపెనీ గ్రూ బిగ్ టైమ్. నౌ హెల్త్ కోచింగ్ అనేది ఇప్పుడు చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, వెన్ ఎనీ ఇండస్ట్రీ ఇస్ గ్రోయింగ్ ఇట్ కుడ్ బి ఈవెన్ సాఫ్ట్వేర్. మనకు గత 20-25 yearsలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. విపరీతంగా పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ అండ్ దెర్ ఇస్ నో హార్మ్. ఖచ్చితంగా దాంట్లో ఉండే బెనిఫిట్స్ పొందేకే ట్రై చేస్తారు. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏమంటే హెల్త్ కోచ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే తీసుకుందాము. అఫ్ కోర్స్ మీకు అందరికి తెలిసిన విషయాలే. మేబీ జాబ్ తెచ్చుకునే ట్రయల్స్లో ఇండస్ట్రీ బాగా గ్రో అవుతున్నప్పుడు ఒక దాన్ని ఏమంటారు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం కావచ్చు, లేదంటే ఏదో ఒక సర్టిఫికేషన్ చేసేసి జాబ్లోకి ఎంటర్ అయిపోవడము. All these things also happened. I think you all know because the industry was growing very big time. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కేస్ పక్కన పెడితే హెల్త్ కోచింగ్, హెల్త్ ఇండస్ట్రీలో కూడా అదే జరుగుతోంది. దేర్ ఆర్ మెనీ పీపుల్, ఓల్డ్ మెథడ్ నేను చెప్తాండి, దేర్ ఆర్ మెనీ పీపుల్ కమింగ్ ఇన్ ద సోషల్ మీడియా వరల్డ్ యాజ్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు ఇది వాడండి, ఇది తినండి, ఇది తినద్దండి. చాలా సింపుల్. అక్కడ ఏదైనా ఒక రీల్ చూసి ఆ రీల్లో ఉండే కంటెంట్లోంచి ఇట్లా నంబర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవడము. సో ఇంతకుముందు అంటే నేను గత 5-6 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను. సో ఎవరి రీల్ బాగుంటే అక్కడికి పీపుల్ వెళ్ళిపోయి సొల్యూషన్స్ అడగడము, అది ట్రై చేయడం మెథడ్స్. బట్ రాను రాను ఈ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. అరే, ఆర్ దేర్ రైట్ పీపుల్, వాట్ ఈస్ దేర్ అథారిటీ? అండ్ గుడ్ న్యూస్ ఈజ్ ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రూల్స్ లైక్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఆర్ యూ అనేసి. సో వావ్ కూడా ఒకప్పుడు ఏం చేసిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ ఉన్నాడు చూడండి, ఇప్పుడు రాజేష్ కనబడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. లేదంటే నాకు స్క్రీన్లో రాజేష్ ఉన్నాడు. సో నేను రాజేష్ని ఇప్పుడు దీనిలో అన్మ్యూట్ కూడా, అనంత్ నువ్వు రాజేష్ని అన్మ్యూట్ చేయ ఒకసారి. అనంత్, రాజేష్ అన్మ్యూట్ చేస్తా. వచ్చావా? ఈడొచ్చావా? సరే, ఓకే. రాజేష్, ఏం చదివావు నువ్వు? సార్ నేను బీటెక్ చేశాను సార్. తర్వాత అంతే సార్. ఇప్పుడు దేం జాబ్ చేస్తున్నావు? ఇప్పుడు సివిల్ ఇంజనీర్ కింద చేస్తున్నాను సార్. సివిల్ ఇంజనీర్. ఓ, దట్ ఎస్టిమేట్. ఎన్బిఎఫ్సి. ఓకే, కరెక్ట్ సార్. ఎస్టిమేట్, వాల్యుయేషన్ సంథింగ్. నౌ జస్ట్ ఇమాజిన్ గైస్, రాజేష్ ఇప్పుడు ఒక హెల్త్ కోచ్గా మారాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పొటెన్షియల్ ఉంది. రాజేష్ ఒక హెల్త్ కోచ్గా మారాలి.
రాజేష్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత మేబీ ఒక 4-5 yearsగా ఒక జాబ్ చేస్తూ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇప్పుడు నౌ హీ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు హెల్త్ కోచ్ బికాస్ ద ఇండస్ట్రీ is growing big time. Now there are two problems in it. First problem, the knowledge Rajesh might get, ఇప్పుడు వావ్ నిన్ను ట్రైన్ చేసినా కూడా ఒక కోచ్ అయ్యేందుకు విల్ బి లిమిటెడ్ టు సర్టెన్ ప్రాబ్లమ్స్. రాజేష్ వీళ్ళు బరువు ఇట్లా ఉన్నారంటే ఇదిగో ఇలా తగ్గచ్చు, లేదా ఫుడ్ బట్ ఆ బౌండరీని దాటి సమస్య వచ్చింది అనుకోండి, రాజేష్కి అది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అండ్ యూ విల్ బి ప్లేయింగ్ విత్, ఆనెస్ట్గా చెప్పాలంటే దట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ. అండ్ గత 6-7 yearsలో ఇటువంటి కేసెస్ మేము చాలానే చూసాము. సో హెల్త్ కోచింగ్ అనేది గ్రో అవుతాండే కొద్దీ దాంట్లో ఉండే బ్లైండ్ స్పాట్స్, బికాజ్ ఇక్కడ అందరు ఎగ్జైట్ అయిపోవచ్చు, ఓ వావ్ దిస్ ఈస్ సో ఆసమ్, దిస్ హ్యాస్ సో మచ్ మనీ, పీపుల్ ఆర్ రెడీ టు పే సో మచ్ మనీ, సో లెట్ మీ ఆల్సో బికమ్ ఎ హెల్త్ కోచ్. నాట్ స్ట్రాంగ్లీ అడ్వైస్డ్, నాట్ డెఫినెట్లీ స్ట్రాంగ్లీ అడ్వైస్డ్ అనమాట. బికాస్ I know many coaches who don't even know, even fundamentals కూడా తెలియదు అనమాట. అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ హార్మోన్ గురించి మనం డిస్కస్ చేయాలనుకోండి, నేను రాజేష్ నువ్వు థైరాయిడ్ పేషెంట్తో డీల్ చేస్తున్నావు, సెకండ్ థర్డ్ లేయర్ డెప్త్ క్వశ్చన్ నేను వెళ్ళిపోయినానంటే ఈ ఏమో సార్ అదంతా నాకు తెలియదు, ఈ డైట్ ఇచ్చినారంటే ఇది బెటర్, నాట్ రైట్ వెన్ యూర్ డీలింగ్ విత్ ఎందుకంటే 100 మందిని సూపర్గా నువ్వు డీల్ చేయొచ్చు, బట్ ఒక క్లయింట్ దగ్గర ఏమైనా తేడా వచ్చిందంటే ఇట్స్ నాట్ గుడ్ కదా. సో హెల్త్ కోచింగ్లోకి వెళ్ళి నాన్ హెల్త్ ప్రొఫెషనల్ హెల్త్ కోచింగ్ ఈజ్ ఫెంటాస్టిక్, ద ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ బిగ్ టైమ్, బట్ వావ్లో వీ వాంట్ టు రేజ్ ద బార్ సో దట్ మనము రాజేష్ త్రూ క్లయింట్స్ని కనెక్ట్ అవ్వాలి. కానీ రాజేష్ అనే వ్యక్తిని ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చదవడాలు, కొత్తగా క్లయింట్ ట్రాక్ చేయడాలు, ఈ హెడేక్స్ రాజేష్ తీసుకోకూడదు. ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేసేందుకే మేము అసెంట్ ప్రోగ్రామ్ని కనుక్కున్నాం. రాజేష్ చుట్టూ దేల్ బి thousands, lakhs of people suffering with health issues. Now, వాళ్ళని కనెక్ట్ అయినాక వాళ్ళకి ఏమి చేయాలా, సొల్యూషన్ ఏమి ఇవ్వాలా, ఇదంతా కూడా వావ్ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్, నాట్ రాజేష్. సో we observed, we went through the pros and cons of the old method of coaching, where social mediaని యూస్ చేసుకొని యాడ్స్ రన్ చేసుకొని కానీ ఇంకొకటి మెథడ్స్ని యూజ్ చేసుకొని కానీ యూ గెటింగ్ ఇన్ టు పీపుల్, విచ్ ఈస్ వెరీ గుడ్, నో డౌట్ ఇన్ ఇట్, బట్ యూ కెన్ యూజ్ ద సేమ్ మెథడ్ టు కనెక్ట్ పీపుల్ టు వావ్. ఓకే, సో old method versus new method, ascend, the evolution, if you really look at it is designed to build entrepreneurs, not group of clients. అంటే ఇప్పుడు రాజేష్ దగ్గరకు 100 మంది క్లయింట్లు రావడం మా యొక్క లక్ష్యం కాదు. రాజేష్ ఒక అతిపెద్ద హెల్త్ ఎంటర్ప్రెన్యూర్గా బిల్డ్ అవ్వడం ద విజన్ అండ్ మిషన్ ఆఫ్ అసెంట్. ఎందుకంటే గత 2-3 ఏళ్లలో 4 ఏళ్లలో మేము అబ్జర్వ్ చేసింది, రాజేష్ దగ్గరికి క్లయింట్లు ఎక్కువ వచ్చే కొద్దీ రాజేష్కి ఇది ఇంకొక ఉద్యోగం అయిపోతుంది. ఒక క్లయింట్ ఇదంటున్నారు, ఇంకొక క్లయింట్ ఇదంటున్నారు, ఒక క్లయింట్కి ఈ సమస్య వస్తుంది. అండ్ హెల్త్ పరంగా చెప్పాలంటే వీఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ద పీపుల్. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, రాజేష్ యాక్చువల్గా అసలు రాజేష్ బిగిన్ చేసింది దేని గేమ్, టు బిల్డ్ ఎ లెగసీ.
to become a platinum, to create a very big enterprise which can pay passive income to you. పొద్దున్న నుంచి నైట్ వరకు కూర్చునేసి క్లయింట్లని డీల్ చేసే పని, ఆ హెడేక్స్, ఆ ఇష్యూస్తో ఉంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు గో డైమండ్? సో దీనికి సొల్యూషన్ని క్రియేట్ చేసేందుకే మేము క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అసెంట్. ఓకే, సో అసెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అసెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ WTD అండ్ Amway. Ascent is totally independent of WTD and Amway, but aligned with A70 and AI30 vision and mission. ఇక్కడ ఎవరైనా న్యూ పీపుల్ ఉంటే ఏఐ అంటే Amway ఇండియా 30th ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి 2028లో. 2029లో A70 జరుగుతుంది. ఆ లోపల గ్రో అయిన వాళ్ళకి కంపెనీస్ రియలీ గివింగ్ అవుట్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. దానికి అలైన్ అవుతూ ఆ గ్రోత్ని త్వరగా అచీవ్ చేసేందుకు అసెంట్ కూడా డిజైన్ చేయబడింది. కానీ ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ WTD అండ్ Amway. అంటే అసెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ మనీ, టు క్రియేట్ ఎ వెరీ బిగ్ ఇన్కమ్. ఓకే, బట్ ఇన్ అలైన్మెంట్ విత్ A70 and AI30 goals. So what is the foundation principle of Ascent? Like any business or any enterprise, the foundation principle of Ascent is also the same. How many people are better off because of you? రాజేష్ వలన ఎంతమంది బెటర్ అయినారు, మహేంద్ర సార్ వలన ఎంతమంది బెటర్ అయినారు, రూపా వలన ఎంతమంది బెటర్ అవుతున్నారు. ఏ బిజినెస్ అయినా దిస్ ఈస్ ద సీక్రెట్ అండ్ దిస్ ఈస్ సక్సెస్ ప్రిన్సిపల్. ఎంతమంది బాగుపడుతున్నారు, బెటర్ అవుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం, హౌ మెనీ, దట్ ఈస్ ఎ నంబర్. మీకు ఇది మళ్ళీ నేను దీని మీద మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే నంబర్ లేదంటే దెర్ ఈస్ నో బిజినెస్. హౌ మెనీ పీపుల్, ఆ హౌ మెనీకి డిఫైన్ చేయడం మీదనే మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం అసెంట్. బికాస్ హౌ మెనీ పీపుల్ ఆర్ బెటర్ ఆఫ్. రాజేష్, నేను క్వశ్చన్ అడిగినాను అనుకో, రాజేష్ చెప్పు రాజేష్, హౌ మెనీ పీపుల్ రియలీ గాట్ బెటర్ ఆఫ్ బికాస్ ఆఫ్ యూ అనేసి క్వశ్చన్ ఆన్సర్ కుడ్ బి వెరీ వేగ్. అంటే యా, బట్ we wanted to give a little clarity. ఓకే, హౌ మెనీ పీపుల్, ఆ నంబరే అసెంట్ అనమాట. ఆ నంబర్తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తూ గ్రో, మీకు ఇన్సెంటివైజ్ చేసే ప్రోగ్రామే అసెంట్, హౌ మెనీ పీపుల్. సో దానికి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేందుకు వి ఆర్ క్రియేటింగ్ ఎ వెరీ పవర్ఫుల్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ కాల్లో ఉన్న అందరికీ ఎవరికైనా BWW ఐడియా ఉంటే, సంథింగ్ వెరీ సిమిలర్ టు BWW, వీఆర్ క్రియేటింగ్ ఎ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, అసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అండ్ ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, మంత్లీ ఆపర్చునిటీ సెమినార్స్ జరుగుతాయి. ఓన్లీ వన్ ఆపర్చునిటీ సెమినార్ వేర్ రూపా కెన్ ఇన్వైట్ హర్ ఫ్రెండ్స్, అసోసియేట్స్ ఫర్ ద ఆపర్చునిటీ మీట్. మహేందర్ సార్ కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎవరికన్నా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నా, నేను అదనపు ఆదాయం ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాను, నా టైం ఇంకా బాగా, ఐ వాంట్ యూటిలైజ్ మై టైం ప్రాపర్లీ, దెన్ యూ కెన్ సే, హే, ఐఎమ్ అసోసియేట్ విత్ ఎ కంపెనీ, but the opportunities in the health and wellness industry, yeah, you can check that out. They have their own terms and conditions. So that is open to anybody. You understand? Where you can, what to say, you can create awareness to people, and ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి ఎవరు ఎక్సైటెడ్గా ఉన్నారో ఆపర్చునిటీ టేకప్ చేసుకునే, దే కుడ్ బికమ్ యువర్ బిజినెస్ అసోసియేట్స్. నంబర్ 1. నంబర్ 2,
వన్స్ మనం అది చేసిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అసోసియేట్స్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో 3 వారాలు మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కనెక్ట్ అవుతాం. సో డబ్ల్యూటీడీ ఏదైతే ఉందో పొద్దున గంట సేపు మాత్రమే వి కనెక్ట్ ఓన్లీ 1 అవర్ వన్స్ ఇన్ ద మార్నింగ్, రైట్? మార్నింగ్ మండే టు సాటర్డే. బట్ ఎక్స్ట్రా అసెండ్లో వచ్చేసి వీక్లీ ఇంకొక 90 minutes ఒక ఎడ్యుకేషన్ సెషన్ ట్రైనింగ్ ఉంటుంది. అట్లా 4 weeks అనుకోండి. ఐ మేకింగ్ సెన్స్ టు యూ? అర్థమవుతాం కదా? వీక్లీ ట్రైనింగ్. ఎందుకు ఈ ట్రైనింగ్ ఇంపార్టెంట్ అంటే వన్స్ యు ఆర్ టర్నింగ్ ఇంటూ అన్ ఆంటర్ప్రెన్యూర్, మీకు ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అయ్యేటప్పుడు యూ నీడ్ మల్టిపుల్ ట్రైనింగ్స్. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ ఇస్ లీడర్షిప్ ట్రైనింగ్. చాలా మంది తనట్లాడేది అక్కడనే అనమాట, అందుకే ఒకే చోట ఉండిపోతారు. హౌ సో వీఆర్ సేమ్ లైక్ బీడబ్ల్యూడబ్ల్యూలో ఉండే ప్రిన్సిపల్స్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఏమంటారు సారం అనుకోండి, ఫిల్టర్డ్ దీంతో we just are injecting wellness fundamentals into this and creating an education system in Ascent. Okay, so there'll be leadership trainings, there'll be certain qualified wowpreneurs అంటే మీలోనే ఎక్స్ట్రా అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, దిస్ విల్ బి దేర్. అండ్ ఇప్పుడు వీ ఇప్పుడు ఈ కాల్ కూడా నేను ఎందుకు పెట్టుకున్నాను మీ అందరితో అంటే, ఇన్ ద నెక్స్ట్ 1 to 3 months, ఇన్ ద 90 days, ఐ వాంట్ టు ఐడెంటిఫై మై నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్లాటినమ్స్ పర్సనల్. నేను నెక్స్ట్ ఇది లాంచ్ చేసినప్పుడు ఇంకా చాలా మంది వస్తారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఈజ్ రాజేష్ ద రైట్ పర్సన్ దట్ ఐ షుడ్ బి వర్కింగ్ విత్? ఈజ్ శుభం ద రైట్ పర్సన్? ఈజ్ రమన్ సార్? ఈజ్ మంజు, మహేందర్? సో పర్సనల్గా వన్స్ we identify, we want to mentor them towards their platinumship or emeraldship, diamondship in the next 2-3 years. This is the plan. And ఈ అసోసియేట్స్కి there will be exclusive ట్రాకింగ్ మెకానిజం. మీ గ్రోత్ని మీరు ట్రాక్ చేసుకునేందుకు, ప్లస్ మీరు మీ ఇప్పుడు రూపా వాంట్స్ టు షేర్ అబౌట్ అసెండ్ టు హర్ ఫ్రెండ్, she can share a link where her friends might connect to wow అనమాట. ఓకే, అటువంటి ఒక పోర్టల్ కూడా డిజైన్ చేస్తున్నాం. తర్వాత దేల్ బి రికగ్నిషన్ సిస్టమ్, లైక్ మనకు 6%, 9%, 12%, 15% ఉంది కదా, ఆ విధంగా ఒక రికగ్నిషన్ కాంపెన్సేషన్ సిస్టమ్ ఉంది, వేర్ కమిషన్ స్ట్రక్చర్ కావచ్చు, లేదా నాన్ క్యాష్ ఇన్సెంటివ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఓన్లీ ఇంట్రో కాల్ మాత్రమే. ఒరిజినల్ లాంచ్ విల్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఇది ఇంట్రో కాల్, సో దట్ నాకు హూ ఆర్ ద వన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ అని మీతో మాట్లాడినట్టు నేను మేబీ బిఫోర్ ద మంత్ ఎండ్ ఐ విల్ బి స్పీకింగ్ అట్లీస్ట్ టు అనదర్ 50-60 people టు ఐడెంటిఫై ద రైట్ గ్యాంగ్. ఓకే, సో వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కేస్ స్టడీ, 1 or 2 కేస్ స్టడీస్ చెప్పి విల్ క్లోజ్. విజయ్, ఇది ఇప్పుడు నువ్వు నీ వైపు తిప్పుకోవచ్చు. నేను ఎందుకంటే ఈ టర్మ్స్, కండిషన్స్ అండ్ కేస్ స్టడీస్ ఐ విల్. ఏంది ఇంతసేపు రాజేష్ నువ్వే ఉన్నావు స్క్రీన్లో? లేదు మీరే ఉన్నారు. అవునా? అనంత్ చూడలేదు, మీరే ఉన్నారు. మీరు మనశ్శాంతిగా చెప్పండి అన్నట్టు. ఒక్క నిమిషం. ఇప్పుడు అనంత్, ఇప్పుడు నువ్వు ఉన్నావు, గ్యాలరీ రావాలంటే ఎట్లా? పైన రైట్ సైడ్ ఆప్షన్ ఉంటుంది మీకు. యాపిల్ యాపిల్ కాబట్టి ఆప్షన్ ఎక్కడ యా, వచ్చింది. యా, గుడ్. ఎస్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్, హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ అసెంట్? అసెంట్లోకి రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్గవి వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలనుకుంది ఆపర్చునిటీ సెమినార్కి, లేదా భార్గవి అసెంట్ ప్రోగ్రామ్ని ఐ వాంట్ టు టేకప్, మేబీ పొని వాంట్స్, మేబీ సంధ్య వాంట్స్, ఐ వాంట్ టు పార్టిసిపేట్. ప్రైమరీ కండిషన్ ఈస్ దే షుడ్ బి వావ్ అంబాసిడర్. Primary condition. This is not a marketing
See, we are building entrepreneurs. We are building business owners. We are not building salespeople. A person selling Mercedes Benz doesn't need to own Mercedes Benz. మెర్సిడెస్ బెంజ్ సేల్స్ పర్సన్ అవ్వచ్చు, బట్ ఇక్కడ అది వర్క్ కాదు. అసెంట్ని వావ్ని రిప్రజెంట్ చేసేటప్పుడు వి వాంట్ దట్ పర్సన్ టు బి మోడల్ ఆఫ్ వావ్. నంబర్ 1 కండిషన్. ఓకే, యూ షుడ్ వావ్ ఫిలాసఫీ ఉంటుంది. ఫుడ్ ప్లాన్ కావచ్చు, లేదంటే హెల్త్ ప్లాన్ కావచ్చు. ఎనీ పర్సన్, డిస్క్లైమర్ ఇది, ఎనీ పర్సన్ హూ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ వావ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు టాక్ అబౌట్ అసెంట్. నంబర్ 1 కండిషన్. ఇప్పుడు ఈ కాల్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు రాజా మహేంద్ర సార్, ఆయన మొన్న ఇది పెట్టాడు, సన్ రైజర్స్ మ్యాచ్ పోయినట్టున్నారు కదా సార్ మీరు. నేను దానికి లవ్ హార్ట్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆల్మోస్ట్ హీ వాస్ లుకింగ్ లైక్ ఎ హీరో. Before, after, you have to see. Maybe the way he created his own story. Same is the case with Raman. There are many people here, I know, say, Raman sir, before, after, phenomenal story. They are authorized to talk about Ascent and get the incentive from Ascent. I'm just giving an example here, okay? So, అసెంట్లోకి వచ్చే ముందు వీ విల్ ఎన్షూర్ దట్ అంటే ఒక హెల్త్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం, హెల్తీ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇఫ్ సంబడి వాంట్స్, యా, ఐ లవ్ దిస్, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ బికాస్ ఐ బికమ్ హెల్తీ, ఐ బికమ్ ఫిజికలీ ఫిట్, ఐ బికమ్ మెంటలీ ఫిట్, ఎమోషనలీ ఫిట్, then we will open the gates for financial abundance also. Next level ki they are eligible. This is the first term and condition. You understand? So that opportunity seminar ki మీరు ఇన్వైట్ చేసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడతాం. We want people who are excited about living healthy. We want women who want to take care of the whole family's health. కిచెన్లో మేము మార్పులు చేసుకోవాలనుకుంటున్నాం, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. ఆ ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళని మేము ఆంటర్ప్రెన్యూర్గా కన్వర్ట్ చేసేందుకు ఆపర్చునిటీ ఇస్తాం. అది అసెంట్. దట్స్ వాట్ ఈస్ అసెంట్ ఆల్ అబౌట్. సో దట్ ఈస్ నంబర్ 1 కండిషన్. క్రియేటింగ్ యువర్ ఓన్ స్టోరీ అంటాం. వీ వాంట్ యూ టు క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ, నంబర్ 1. సో వన్స్ దట్ కండిషన్ is fulfilled and you're ready to do that, or then what are the incentives going to be like? రఫ్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ చెప్తున్నాను. ఒరిజినల్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అంతా, యాజ్ ఐ మెన్షన్డ్, విల్ బి రివీల్డ్ ఇన్ ద అఫీషియల్ లాంచ్ విచ్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ మే. I want to do it officially in 2 places, one in Tirupati, 2 in Hyderabad. అంటే ఫిజికల్గా, అది కాకుండా ఇన్ వెబినార్ ఆల్సో ఐ విల్ డూ. తిరుపతిలో ఇన్ వావ్ హబ్ I will do. Hyderabad in our office, one of our offices I will do. Apart from that, webinar lo kuda nenu chestanu. So వర్క్ ఎట్లా ఉంటుంది దీంట్లో, ఇన్సెంటివ్ ఎట్లా ఉంటుంది, అది చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రూపా హియర్. రూపా liked wow plan. She embraced it. She embraced the philosophy. ఇంట్లో మార్పులు చేసుకున్నారు, ఆ చేంజెస్ తను చూడడం మొదలు పెట్టినారు, విచ్ హ్యాపెన్స్ లాక్స్ ఆఫ్ పీపుల్కి జరిగినట్టు. స్లోగా ఆ చేంజ్ని పీపుల్ కూడా అడగడం, నోటీస్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి వచ్చి ప్యాసివ్ అసెంట్ అసోసియేట్, 2 యాక్టివ్ అసెంట్ అసోసియేట్. ప్యాసివ్ అంటే ఏమంటే పెద్దగా వర్క్ చేయకుండా, నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, అప్పుడప్పుడు ఎవరో అడుగుతారు మనల్ని, వాళ్ళకి చెప్పడం. యు ఆర్ నాట్ వెరీ యాక్టివ్.
So for you, you might get benefited. అక్కడక్కడ కొంచెం బెనిఫిట్ ఏదైనా. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టివ్. నిజంగా మీరు దీన్ని ఒక కెరియర్ లాగా బిల్డ్ చేసుకోవాలంటే I want to take this as a career. I want to ensure that next 2 years to 3 years లో మీరు చెప్పిన ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుకి రూట్ మ్యాప్ వేసుకునేందుకు ఛాన్స్ ఏది ఉందంటే యూ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టివ్ బిల్డర్. యాక్టివ్ బిల్డర్ చేయాలంటే you have to understand there are two entities. One is WOW, which is the parent company. Another two is Rupa, which is personal, tana brand. Rupa is a wowpreneur. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి పేరెంట్ బ్రాండ్ ఉంది, ఇంకోటి పర్సనల్ బ్రాండ్. రూప అనే వ్యక్తి తనను తను బిల్డ్ చేసుకునే కొద్దీ పేరెంట్కి ఎక్కువ కనెక్షన్స్ ఇస్తూ పోతుంది. దట్ ఈస్ హౌ షీఈస్ గోయింగ్ టు కనెక్ట్ మోర్ ట్రాఫిక్ టు ద పేరెంట్. రూప కెనాట్ బి హైడింగ్. రూప కెనాట్ బి జస్ట్ once in a while. So how can Rupa build her own personal brand? All this also will be taught in our trainings. అందుకే ఆ ట్రైనింగ్స్ అని జరిగేది. So it's like an education system where as per 21st century, how Rupa can evolve into a very good health entrepreneur called wowpreneur. సో దట్ రూపా పోస్ట్లు కానీ, రూపాని సోషల్ మీడియాలో కానీ, లేదా రూపా వాట్సాప్ స్టేటస్లో కానీ మెల్లగా చూస్తున్నప్పుడు స్లోగా రూపాకి ట్రాఫిక్ రావడం మొదలవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రూపా వాళ్ళ బ్రదర్ రాజేషే అడిగినాడు రూపాని, రూపా ఐ బీన్ అబ్జర్వింగ్ you started posting something really interesting recently, but ఇవన్నీ కూడా please understand, wow will guide. There is nothing like Rupa starts posting things, Bhargavi starts posting certain thing, Raman, no. Everything has to be approved by us. ఈ రోజు ఇది అని మేమే చెప్తాము, ఎడ్యుకేట్ చేస్తాము. రూపా పర్సనల్ బ్రాండ్ సేమ్ అండి. ఒక క్లాస్కి ఇంతమంది వచ్చినారు, అందరూ ఒకే విధంగా గ్రో కారు, అందరూ ఒకే విధంగా నేర్చుకోరు. రూపా బాగా నేర్చుకుంటుంది. అప్పుడు రాజేష్ రూపాని అడిగాడు, రూప గారు ఎలా అండి ఇది? ఓహో, రూప గారు కాదు చెల్లి కదా రాజేష్. యా, రూప ఎలా, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? నౌ రూపాస్ ఓన్లీ వాట్ షుడ్ రూపా ఆన్సర్, ఇవన్నీ కూడా మేము చెప్తాము. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ రూపా విల్ హ్యావ్ ఏ పోర్టల్. రూపా విల్ టెల్, సి ఐఎమ్ అసోసియేట్ విత్ సో అండ్ సో, అండ్ if you are looking for a solution, why don't you check it yourself? So Rupa will send the link in which the questionnaire, like రాజేష్కి సంబంధించిన క్వశ్చన్స్, మీరు దేనికోసం చూస్తున్నారు, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా, లేదా ఎనర్జీ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయినాయా, అన్నీ తను ఫిల్ చేసుకుంటూ పోతాడు. తర్వాత సబ్మిట్ చేసినాక వావ్కి వచ్చేస్తుంది. వావ్కి వచ్చినప్పుడు రూపా నుంచి వచ్చినట్టు వావ్కి తెలుస్తుంది. రూపా పోర్టల్ ఉంటుంది మా దగ్గర. అట్ ద సేమ్ టైం రూపా విల్ ఆల్సో నో దట్ నేను పంపించిన లీడ్ ఎక్కడుంది, వావ్కి చేరిందా. లైక్ దట్ there's a tracking mechanism. Like that, for example, ఇక్కడ చూడండి, రూపా ఈజ్ నాట్ టేకింగ్ ద రిస్క్ ఆఫ్ టాకింగ్. ఇంకా ఇప్పుడు రాజేష్ ఫామ్ మాకు సబ్మిట్ అయింది, ఇక్కడ నుంచి కాల్ వెళ్తుంది అవర్ డైటీషియన్. హలో రాజేష్ గారు, వీ రిసీవ్డ్ యువర్ కేస్, ఐ మీన్ ద ఫైల్, సో వాట్ ఈస్ దిస్ రిగార్డింగ్ అండి, హౌ కెన్ వీ హెల్ప్ యూ? సో ఆఫ్టర్ దట్ Rupa will be able to track, oh, Rajesh consultation done, waiting for login. After 2 days, Rajesh logged in. So Rupa, one client is logged in. Ikkada Rupa chesinది ఏముంది? Everything is done by Wow, but the traffic is generated by Rupa. Because ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే సమస్యనే ఇది. బట్ ప్రొఫెషనల్గా డీల్ చేయడం వావ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, the people who come there through Rupa are going to recommend, because they will understand that
దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ అప్రోచ్. కనపడిన వాళ్ళందరూ ఆన్లైన్లో మేము హెల్త్ చెప్తున్నాం అన్న టైంలో దీస్ గైస్ ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్ త్రూ డైటీషియన్స్, త్రూ ఎ వెల్నెస్ హబ్. ఎగ్జాక్ట్లీ నాకు ఒక కాల్ వచ్చింది ఒక కాల్ సెంటర్ నుంచి, అండ్ రిపోర్ట్స్, టైం ఫ్రేమ్, ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ రూపా హియర్? ఇక్కడ we created an incentive structure. What I'm telling is an approximate number అండి, approximate. Okay, so a client coming, for example, రాజేషే రూపా నుంచి వచ్చాడు. Depending on the requirement, we will be pitching the package. It can be 3-month package, it can be 6-month package, or it can be 1-year package. మాకు ఎక్కువ క్లోజ్ అయ్యేది వచ్చి 6 month. ఎందుకంటే చాలామంది 3 month తీసుకునే వాళ్ళు ఇంకొంచెం అయితే మాకు 6 months మేము ట్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ ఇయర్స్ జరిగిన హెల్త్ డ్యామేజ్ 3 నెలల్లో రిజాల్వ్ కాదు. లెట్ us బీ విత్ దిస్ కంపెనీ ఫర్ 6 months, యూజువల్లీ 6 months. సో నేను 6 months కేస్ స్టడీనే తీసుకుంటాను. 6 months ఎగ్జాంపుల్లో you should not be worried about how much the client is paying. All this is not your, that these guys will be taking care of. So for example, 5 we are working on the badges అండి. You should wait for another few weeks. Like ఇప్పుడు మామూలుగా ఆంబేలో మీకు సిల్వర్, గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ టైప్లో బ్యాడ్జెస్కి మేము వర్క్ చేస్తున్నాము. వాట్ షుడ్ వి నేమ్? సంబడి డస్ 5 in a month, somebody does 10 in a month. Meek already I told you how many people are better off, how many. We want to define that number. So 5 people in a month, your approximate income will be around 15,000 plus. టైంకి విజయ్ వెళ్ళిపోయినాడు ఇక్కడ నుంచి బయటికి, ఏదో పడండి. ప్రదీప్ వచ్చాడు, కానీ 90% విజయ్ అంటే అప్పుడు 1 second చెప్తాను నేను, నాకు అర్థమవుతుంది. అప్రాక్సిమేట్, ఓకే, బట్ it should be more than this only, more than this. 15,000 additional income. If it is 10 logins in a month, if you help 10 people, then it will be 30,000 plus additional 5,000. Additional, because you closed 10 in 1 month, every 10 additional 5,000. Okay, నేను షేర్ చేయట్లేదు, నేనేం చేయడం లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ ఫైనలైజ్డ్, దిస్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్. విజయ్ 5 clients 6 months అయితే మనం అనుకుంది 15,000 కదా అప్రాక్సిమేట్లీ ఇన్ ఎ మంత్. 6 months ప్యాకేజ్ అయితే 15,000, రైట్? 16,000, యా, మోర్ దాన్ 15, యా. అండ్ 10 అయితే 32 plus 5, around 37,000. అంతే కదా, 35, 36,000. See, around 10 clients మీకు ఆ మంత్లో లాగిన్ అయితే అప్రాక్సిమేట్లీ మీకు వచ్చే మామూలు ఇన్కమ్తో పాటు అడిషనల్ 5,000, విచ్ మేక్స్ ఇట్ అరౌండ్ 36, 37,000. లైక్ దట్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ 20 clients, approximately 75,000, more than 75,000 per month. And in a matter of 6 months, if the total community that Rupa built is 50, 6 నెలల్లో 50 మందికి తన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే, then she is eligible for additional bonus of around, if దీంట్లోనేనా
సరే, అడిషనల్ బోనస్ అది మళ్ళీ చెప్తాను. ఫిగర్ అయితే మళ్ళీ చెప్తాను. సమ్ అడిషనల్ బోనస్ ఆఫ్ సమ్ ఎక్స్ రూపీస్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇన్కమ్ ప్లస్ వన్ ఇంటర్నేషనల్ ట్రిప్. లీడర్ బోర్డ్, యా, అవి మనం మేలో చెప్తాము క్లియర్గా. బట్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ 6 monthsలో 50 లాగిన్స్ జరిగితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ మంత్లీ ఇన్కమ్స్. మేము క్యాల్కులేట్ చేస్తే ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ప్లస్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లస్ అడిషనల్ బోనస్. దిస్ ఇస్ వాట్ ఎ పర్సన్ ఈస్ మేకింగ్. దట్స్ వై ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ career. A decent growth in the health industry without any risk, no headaches that you're taking. Plus, the best part is the moment ఇప్పుడు రూపా రాజేష్ని మాకు కనెక్ట్ చేశారు. బై ద టైమ్ అట్లీస్ట్ ఒక 10 లాగిన్స్ అన్న అయితే రూపా దగ్గర నుంచి రూపా ఆంబే ఆపర్చునిటీని అన్లాక్ చేసేందుకు ఎలిజిబుల్ అనమాట. మేము రైట్ ఇన్ ద బిగినింగ్ వీ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ ఆంబే బిజినెస్ టు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ప్రూవ్ దట్ వాళ్ళు ఉండగలుగుతున్నారు, వాళ్ళకి ఆ ఓపిక ఉంది, వాళ్ళంత ఫైర్డ్ అప్, దే ఆర్ వర్కింగ్ ఇన్ అలైన్మెంట్. ఓన్లీ దెన్ విల్ ఎక్స్పోజ్ రూపా టు అనదర్ ఇన్కమ్ ఆపర్చునిటీ where we will personally mentor Rupa. Please understand that income is going to be additional. And ఆ ప్లాన్ నేను ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేయలేదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం బ్యాడ్జెస్ అన్ని నిన్న వేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ రూపా ఒక ఎవరీ మంత్ 10 క్లయింట్స్ని లాగిన్ చేసే పర్సన్ అయినా కూడా, even she has around 6 to 7 people in her organization like that, in the next 1 year, 1.5 year, she'll be a platinum. That income will be additional at least 1.5 lakh per month apart from this income. Maybe akkada they'll give a foreign tour. So this is going to be a mind blowing opportunity if you really want to take it as a career. Okay, without any investment. And మనము we are talking almost 15-20 days before the official launch of this program. మే నుంచి we are going to launch. యాక్చువల్గా మేము అనుకునేది వచ్చేసి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 months qualification పీరియడ్కి either in the month of November or December we'll give the foreign tour ani. In that way you are in a very big advantageous position because at least 15-20 days you have more time to play the game before we launch. Am I making sense to you? Okay, so I definitely would advise everybody to connect to me. Any questions here, personal ga kuda manam connect ayi mari maatladadamu. But as I mentioned in the beginning of the call, I'm identifying people who want to build it crazily big time in the next 1, 2, 3 years. దీంట్లో మీ సహాయం I want. Puni ma'am is also here, so English. Ma'am, you're able to understand, right? Most of it, right? I don't want any 1% అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I don't want to get into motivational business like Rajesh మనం ఇచ్చేద్దాము ఎట్లయినా. I don't have that much time. You understand? That much time and I have those many people to work with. That's why we are creating a system. లోపలికి వచ్చి గ్రో అవ్వకుండా పోతా ఉండడం అంతే. You got to just plug in and grow. We are working on to create that powerful environment. Whoever is in, you grow. Okay, any questions? Yes, we are free to talk. రేపటి నుంచి మీరు
ఐ థింక్ ఈ కాల్ నేను ఎప్పుడో మీకు చెప్పాను కదా, త్వరలో పెట్టుకుంటానని చెప్పాను మీకు, మంత్ బిగినింగ్లో ఎప్పుడో చెప్పినట్టున్నా. దిస్ ఈస్ దట్ కాల్ యాక్చువల్లీ. సో యూ గైస్ ఓ నో అని చెప్పారు. మ్యామ్ మీరు కొన్ని మ్యామ్ బై మిస్టేక్ ఇట్ కేమ్ ఆర్ 1 second ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. యా. Sorry, I wanted to put heart. It came into. ఓకే, ఫైన్. I'm sorry, wait. షూర్ There. షూర్, Yeah. నో వరీస్, థ్యాంక్ యూ. Thank you. Amazing, amazing. Yes, so anything, see, you can even give me, so నాకు ఐ వాంట్ అల్టిమేట్ అబ్సల్యూట్ క్లారిటీ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. క్లారిటీ నాకు ఇది దీని పరంగా నాకు ఈ క్వశ్చన్, బికాస్ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ, మోస్ట్ ఆఫ్ యూ ఇన్ ఫ్యాక్ట్ హియర్, యు నో ద పవర్ ఆఫ్ BWW. పీపుల్, simple yet very profound education system. We are working to do the same in the name of Ascend, because there is no powerful system right now in the country. So every week we get together, discuss health, discuss empowerment, do recognitions, maybe performers will be talking, and that is how it's being designed. So, but దీనికి యాక్సెస్ ఓన్లీ ఫర్ అసెండ్ అసోసియేట్స్, నాట్ WTD మెంబర్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అసెండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో అసెండ్ వాళ్ళు మాత్రమే, అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్. ఓకే, దిస్ ఈస్ యా. I think that's it, folks. Manaku, I have another call at 8 o'clock. We will connect maybe with individual teams separate గా మీరు ఏదైనా కాల్ పెట్టుకుని కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్స్ మచ్ అండ్ బాయ్. Thank you very much. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్.